వంటగదిలో వచ్చే కూరగాయ తొక్కలని, ఉల్లిపాయ తొక్కలు, బీరకాయ తొక్కలు, సొరకాయ తొక్కలన్నీ మనము తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటాము. డస్ట్‌బిన్‌లో పడేయడం వల్ల అవి మనకి ఏ విధంగా ఉపయోగపడకుండా మనం పొల్యూషన్ పెంచుతూ ఉంటాం కదా! ఆహ్, ఇప్పుడు ఆ వంటగదిలో వచ్చే తొక్కలతో మనం ఇంతకుముందు వీడియోలో నేను అవి లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఎలా తయారు చేయాలని చెప్పాను. ఈ వీడియోలో ఆ వంటగది తొక్కలకి మొక్కలకు ఉపయోగించడం వల్ల ఎంత యూజ్ అవుతది, అలాగే డైరెక్ట్‌గా మొక్కలకి ఎలా యూజ్ చేయాలనేది నేను కంప్లీట్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎవరు స్కిప్ చేయొద్దు. అయితే వీడియో చూసే ముందు వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. మన గార్డెన్‌లో కూడా బీరకాయలు, ఆనపకాయలు అవి ముదిరిపోతాయి కదా! ముదిరిపోయినయి కూడా వాటితో చక్కగా మనం మంచిగా చలవ చేసే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అలాగే మనం మార్కెట్ నుంచి తెచ్చగానే కొన్ని కూరగాయలు, బీరకాయలు అవి ముదిరిపోతా ఉంటాయి. అలాంటి ముదిరిపోయిన కూరగాయలు కూడా చక్కగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే చేసుకోవచ్చు. సో, మరి ఎందుకు ఆలస్యం వేస్ట్ అంతా నేను ఇంట్లో కూరగాయల నుంచి వచ్చినవి, అలాగే ఇంట్లో ద్రాక్ష పళ్ళు కుళ్ళిపోయినయి, అలాగే ఇప్పుడు ఈ ఆనపకాయ అనేది బాగా ముదిరిపోయింది. ముదిరిపోయిన ఆనపకాయని కూడా నేను ఇలాగా ఫెర్టిలైజర్ కోసం తయారు చేయాలనే ఉద్దేశంతో పడేయకుండా ఇలా ఉంచాను. అలాగే కొబ్బరి పెచ్చులున్నాయి కదా! కొబ్బరి పెచ్చుల వల్ల కూడా చాలా యూజ్ ఉంటది. ఈ వెనకాలున్న తొడుముంది కదా! ఈ పీచు తీసేసి కూడా మొక్కలకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెంకులు ఎండాకాలంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పువ్వులతో సహా నేను పువ్వులు కూడా పడేయకుండా ఫెర్టిలైజర్‌గా చేసుకోవడానికని ఈ పువ్వులైతే ఉంచాను. మీరు కూడా ఎప్పటినుంచైనా ఈ కిచెన్ వేస్ట్ పారేయకుండా జాగ్రత్తగా అయితే ఉంచి ఇలాగా తయారు చేయండి. లో రైస్ వాటర్‌లో లేదంటే గంజి, లేకపోతే ఉడకబెట్టిన నీళ్ళు, గుడ్ల నీళ్ళు ఇవన్నిటిలోని ఈ కిచెన్ వేస్ట్ ఏసి, బెల్లం కలిపేసి పులవబెట్టి ఏసుకోమని చెప్పాను. అలా కాకుండా ఈ తొక్కలతోనే డైరెక్ట్‌గా ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. వీటి వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా మీరు ఈ తొక్కలవి ఉన్నాయి కదా! కలెక్ట్ చేసి ఒక దగ్గర అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ తయారు చేయడం కోసం వాటర్ బాటిల్ తీసుకొని హాఫ్‌గా కట్ చేసుకోండి. హాఫ్‌గా కట్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకొని ఉంచండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుళ్ళిన లిక్విడ్ ఉంటది కదా! మొక్కలకి డైరెక్ట్‌గా వెళ్తది. మనం కుండీస్‌లో వేస్తే ఆ లిక్విడ్ అనేది కిందకి కారుతది. దాన్ని మనం 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం అలా కలుపుకోకుండా మొక్కకే డైరెక్ట్‌గా ఎలా వేయాలనేది నేను చూపిస్తా. ఏవైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయో ఫ్రూట్ ప్లాంట్స్‌కని నేను ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కట్ చేసి హోల్స్ పెట్టుకోమని చెప్పాను కదా! వీటికున్న క్యాప్స్ అయితే తీసేసి మీరు మొక్క మొదలు దగ్గర ఇలాగా గుచ్చుకొని ఉంచండి. మిరపకాయ ముదిరిపోయిందని పక్కన పడేసాను కదా! ఇప్పుడు దీన్ని మెత్తగా గుజ్జులాగా చేసేసి ఉంచుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఈ డబ్బాలో ఏసుకోండి. ఇలా డబ్బాల్లో ఏసుకోవడం వల్ల ఎందుకు హోల్స్ పెట్టమన్నానంటే, ఈ కుళ్ళిన ఇప్పుడు డైలీ ఈ తొక్కలనేది కుళ్ళుతాయి కదా! ఈ కుళ్ళినవి వాటర్ రూపంలో ఉంటది కదా! లిక్విడ్ అనేది పక్క నుంచి వెళ్ళి వేర్లకి అంతా స్ప్రెడ్ కాపోయినా అలాగే బకెట్ లేకపోతే కుండీ అన్నా తీసుకొని కుండీకి హోల్స్ పెట్టుకోండి. కుండీస్ హోల్స్ పెట్టుకొని ఈ కిచెన్ వేస్ట్ అంతా అలా ఏసేసి కిందన దాని మీద కొద్దిగా ఒక లేయర్ మట్టి ఏసేయండి. వేసిన తర్వాత కిందన ఒక ప్లేట్ ఏదైనా పెడితే మనకి లిక్విడ్‌లా కారుతది. ఇప్పుడు ఆ లిక్విడ్ కూడా అదే టీ కంపోస్ట్ అంటారు. ఒక కంపోస్ట్ టీ అని చెప్పుకోవచ్చు. ఆ లిక్విడ్ కూడా మీరు చక్కగా 1:10లో మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. చాలా ముద్దగా అయితే వస్తది. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు ఇలా వేసేసుకున్న దాని మీద లైట్‌గా మీరు మట్టి అయితే వేయండి. ఇలా మట్టేసేసుకున్న తర్వాత అది కుళ్ళుతది. కుళ్ళుతూ ఆ పక్క నుంచి లిక్విడ్ అయితే కారుతది. సో, ఇది మీకు మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు ఏదైతే పూత ఉండి ఇప్పుడు చూడండి మాకిది పోతుంది కదా! ఈ పోతున్న మొక్కలకి ఏదైతే ఎక్కువగా పూలు రావాలనుకుంటున్నారో అలాంటి మొక్కలకి మీరు ఇచ్చుకుంటే బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు మీరు కూడా ఇంట్లో కిచెన్ వేస్ట్‌తో చక్కటి కంపోస్ట్ లిక్విడ్ అయితే తయారు చేసుకోండి. ముందు చెప్పినట్టుగా మీరు ఇలాగా మట్టన్నా ఏసి కవర్ చేయాలి. లేదంటే ఇలాగా మీరు మూతన పెట్టుకొని కవర్ చేయండి.
ఇలా చేయడం వల్ల ఏంటంటే వీటి నుంచి వచ్చే లిక్విడ్ అనేది డైరెక్ట్‌గా మొక్కకు వెళ్ళి మంచి రూట్స్‌కైతే మంచి స్ట్రెంత్ ఇచ్చి ఫ్రూటింగ్ రావడానికైతే బెస్ట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ట్రై చేయండి. నేను లాస్ట్ టైమ్ ఎండాకాలంలోనే ఇలాగే ట్రై చేశాను. నాకు మంచిగా సమ్మర్‌లో ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయి. లో వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ముందు చూపించాను. అసలు ఆ కంపోస్ట్ అనేది మొక్కలకి ఇవ్వడం అలా డైరెక్ట్‌గా వెళ్ళడం వల్ల యూజెస్ ఏంటి? ఇలా ఇవ్వడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అయితే మొక్కలు పచ్చగా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం బయట యూరియా ఇలాంటివన్నీ తగ్గించొచ్చు. మనం నేరుగా మొక్కలకి ఫాస్ఫరస్ వెళ్తది, నైట్రోజన్ వెళ్తది. కాల్షియం గురించి ఎక్సెల్ పౌడర్ చెప్పాను. అలాగే ఈ నైట్రోజన్ ఇవ్వడం వల్ల ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఫాస్ఫరస్ వెళ్తది, పొటాషియం వెళ్తది. దీనివల్ల పొటాషియం ఇవ్వడం వల్ల ఆకులనేది యెల్లోయిష్ కలర్‌లో రాకుండా ఉంటది. అలాగే మట్టిలో తేమ శాతం ఎక్కువగా ఉంటది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటవుతదంటే మట్టిలో వచ్చే ఏవైతే ఎర్త్‌వార్మ్స్ ఉన్నాయి చూసారా? మట్టిని సారవంతం చేసి అనేది డెవలప్ అవుతాయి. అందువల్ల మనం ఇలాగ కంపోస్ట్ అనేది ఇవ్వాలి. మనం బయట ఎరువులు కొండవైతే తగ్గించాలి. పూలకి అలాగే పూత దశలో ఉన్న వాటికి ఇవ్వడం వల్ల ఇంకా బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. పూత రాలిపోకుండా కూడా ఈ మెథడ్ అయితే ట్రై చేయండి ఒకసారి. అలాగే పూత రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ పద్ధతి చేస్తే ఎన్నో రోజుల నుంచి రాలేని పూత కూడా ఎక్కువగా వస్తుంది. లాస్ట్ టైం నేను గులాబీ మొక్కకి ఇలాగే ట్రై చేశాను. ట్రై చేస్తే ఒక మొక్కకు దగ్గర ఇది హైబ్రిడ్ గులాబీయే 20 మొగ్గలు వరకు వచ్చి ఇలా ట్రై చేయడం వల్ల మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇదైతే మాత్రం చాలా బెటర్ యూస్ఫుల్ అనేది చెప్తాను నేను. ఇచ్చేటప్పుడు ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. ఇలాగ మీరు బాటిల్స్ బయట పడేయకుండా ప్లాస్టిక్ వేస్ట్‌ని తగ్గించాలంటే ఇది బెస్ట్ మెథడ్. ఇలా ఇవ్వడం వల్ల మొక్కలకైతే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇవి డైరెక్ట్‌గా మీరు మట్టిని 2 అంగుళాలు తీసేసి లేదా 1 అంగుళం అన్న తీసేసి మట్టి లోపల ఈ కిచెన్ వేస్ట్ వేసి దాని మీద మట్టి కప్పేసిన అదైనా ఒక మెథడ్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చెప్పిన ట్రిక్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. సో టెర్రస్ గార్డెన్ వైజాగ్ అనే ఛానల్ మర్చిపోవద్దు. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి టెర్రస్ గార్డెన్ వైజాగ్. సో అందరూ గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.